హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరికీ సాయిరం అండి. నేను బాగున్నాను. నేను సంవత్సరం క్రితం దేవుడే స్వయంగా దిగి వస్తే అనే చిన్న కథ స్టార్ట్ చేశాను. మధ్యలోనే ఆపేశాను. రీసెంట్గా మా ఫ్రెండు ఫోన్ చేసి ఏం జరిగింది, తర్వాత కథ పూర్తి చేయొచ్చు కదా అని అడిగింది. ఓకే, తన కోసం మీ అందరి కోసం తర్వాత కథ చెప్తాను. ఇక నేనేం మాట్లాడాను, కథలోకి వెళ్ళిపోదామా? రాజుగారి పరిపాలన నచ్చి ఆ దేవుడే స్వయంగా కలలోకి వస్తారనమాట. రాజు కలలోకి వచ్చి ఏదైనా కోరుకో, నీకు ఏదైనా నేను ఇవ్వగలను అని రాజుగారిని అడుగుతారనమాట. రాజుగారు కలలో దేవుడు వచ్చి ఏదైనా కోరుకోమంటే చాలా ఆలోచనలో పడిపోతారు. ఏముంది నాకు కోరుకోవడానికి, ఏ కోరికలు లేవు కదా, ఏమని కోరుకోను అని చెప్పేసి ఆలోచనలో 1-2 రోజులు అలాగే ఉండిపోతారనమాట. ఆ దేవుడు కనిపించిన సంతోషంలోనే అలాగే ఉండిపోతారు. నెక్స్ట్ రోజు దేవుడి గురించి ఏం చెప్పాలా, దేవుడు అడిగితే నేనేం చెప్పాలా అనే ఆలోచనలో ఉండిపోతాడు. రెండో రోజు తనకి ఒక మంచి ఆలోచన తట్టుతుంది. అదేంటంటే ప్రజల గురించి ఆలోచిస్తారు. ఏదైనా చెప్తే నేను ప్రజల గురించి మాత్రమే చెప్పాలి అని ఆలోచన చేసి నెక్స్ట్ రోజు దేవుడికి కలలో చెప్తారు. ఓ దేవుడా, నాకంటూ ఏ కోరికలు లేవు, ఏదైనా చేస్తే నా దేశ ప్రజల కోసం చేయండి అని ఆ దేవుడికి వేడుకుంటాడనమాట, అడుగుతాడనమాట. సరే ఫ్రెండ్స్, వీడియో పెద్దగా అవుతుంది. మిగతా కథ మరొక వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.